ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 30, 31 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు, బుధుడు, బృహస్పతి ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క కళ నెరవేరబోతుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క కష్టాలు, బాధలు తీరిపోయి మీకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో అయితే ఈ రాశి వారి యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడు గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. వీరిలో తెలియని శక్తి ఏదో ఉంటుంది. చాలా అందంగా ఉంటారు. వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనే ధీరుడు అని చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్టుగా వీరు మాట్లాడుతారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ధీరత్వం ఎక్కువగా ఉంటుంది. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసి వారి చేతిలో అయితే వీరు మోసపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మంచి కార్యదక్షతను కలిగి ఉంటారు. చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అయితే ఎప్పుడు ఏదో ఒకటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరికి ఎన్నో కష్టాలు, బాధలు, కుటుంబ బరువు, బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి జాతకులు కష్టాల కోసమే పుట్టారా అన్నట్టు వీరి జీవితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక సమస్య తీరగానే వీరికి ఇంకో సమస్య వచ్చి వీరి తలపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు. వీరు అధికమైన తెలివితేటలను కలిగి ఉంటారు. వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి జీవితంలో కష్టాలు, బాధలు అధికంగా పడతారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు
ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి దైవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే దైవం తోడు అయితే వీరికి ఎప్పుడూ ఉంటుంది. ప్రతి పనిలో వీరు విజయాలు అయితే చూస్తారు. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వీరి యొక్క కష్టాల నుండి వీరికి విముక్తి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రేమ కూడా అధికంగా ఉంటుంది. అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. కానీ కొంతమందిని నమ్మి వీరైతే చాలా మోసపోతూ ఉంటారు. వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అన్నవారి చేతిలో వీరు ఘోరంగా మోసపోవడం వల్ల వీరు చాలా కృంగిపోతూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 30-31 తేదీల్లో అయితే మీ యొక్క కళ నెరవేరబోతుంది. మీ జీవితంలో అయితే అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, బృహస్పతి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు గౌరవం, సంపద లభించబోతుంది. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఉన్న కళ అనేది నెరవేరబోతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. అలాగే జీతం కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు మానకండి, ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. అలాగే వ్యాపారస్తులకు అయితే మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందబోతుంది. వ్యాపారం అభివృద్ధుల ద్వారా మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. వ్యాపారస్తులు మంచి ప్రాపర్టీ మీరు పొందుతారు. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. పేరు ప్రత్యేకతలు రాబోతున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సాఫ్ట్వేర్ లేదా లాటరీ ద్వారా మీరు పెట్టుబడులు పెట్టినట్లు అయితే ఊహించని విధంగా మీకు లాభాలు చూస్తారు. కొత్త పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలు చూస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణాల ద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. పాత బాకీలు కూడా వసూలు చేస్తారు. ఈ సమయంలో అయితే మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో వ్యాపారస్తులు అయితే మంచి లాభాలు చూస్తారు. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఈ సమయంలో అయితే దైవం తోడు కూడా మీకు ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. శివారాధన చేయండి. అలాగే లక్ష్మీదేవిని కూడా నిత్యం ఆరాధించడం వల్ల మీ యొక్క జీవితంలో ఉన్న మీ కోరికలు నెరవేరుతాయి. మీ కళ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు సోమవారం రోజున శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టండి. మీ మనసులోని కోరికలను చెప్పుకోండి. మీ యొక్క సమస్యలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారికి మంచి టైం.